సో మీరు ఏదైనా హాస్పిటల్ పోతే కామన్‌గా ఈ పొజిషన్‌లో స్లాబ్ జూషుంటారు మీరు ఇట్లా. సో ఇట్లా ఎందుకు ఏస్తారు స్లాబ్ అనేది మనం ఎటువంటి పొజిషన్‌ని ఇమ్మొబిలైజ్ చేయాలి అంటే మనకి లిగమెంట్స్ అన్నిటికన్నా టైట్ ఉన్న పొజిషన్‌ని ఇమ్మొబిలైజ్ చేయాలి. సో దిస్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ సేఫ్ ఇమ్మొబిలైజేషన్. ఈ పొజిషన్‌ని ఇమ్మొబిలైజ్ చేస్తే స్టిఫ్‌నెస్ వచ్చే ఛాన్స్ మినిమైజ్ చేయొచ్చు. నేను డాక్టర్ వంశీధర్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్. సో కొన్నిసార్లు ఏం చూసి ఉంటారంటే మీకు హ్యాండ్ల ఫ్రాక్చర్స్ అయితే లైక్ మెటాకార్పల్స్ కానీ ఫారెంజెస్ కానీ ఇటువంటివి ఏదైతే హ్యాండ్కి పట్టి ఇవ్వాల్సిన అవసరం పడుతుంది అంటే రిస్ట్కి కాదు మనకి హ్యాండ్కి. సో మీరు ఏదైనా హాస్పిటల్ పోతే కామన్గా ఈ పొజిషన్లో స్లాబ్ చూసి ఉంటారు మీరు ఇట్లా. సో ఇట్లా ఎందుకు వేస్తారు స్లాబ్ అనేది మనం మాట్లాడదాం. హ్యాండ్లో కానీ ఎక్కడ కానీ ఇంజురీస్ అయితే మనకి స్టిఫ్నెస్ రావడం చాలా కామన్. అంటే జరపకుండా ఉన్నందుకు అటాచ్ అయ్యే మజిల్స్ లిగమెంట్స్ చాలా స్టిఫ్ అయిపోతాయి. ఆ మూమెంట్ లేకుండా స్టిఫ్నెస్ ఎస్పెషల్లీ హ్యాండ్లో చాలా కామన్. మనకు పాదంలో కాళ్ళల్లో అయితే స్టిఫ్నెస్ ఎక్కువ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే మనకు వేళ్ళు మెల్లమెల్ల మూమెంట్ వస్తుంది అండ్ అంత కోఆర్డినేషన్ అవసరం లేదు మనకి ఫైన్ వర్క్ చేయడానికి. కానీ హ్యాండ్లో చాలా ఇంపార్టెంట్ అండ్ స్టిఫ్నెస్ ఇస్ ద మేజర్ ప్రాబ్లం హ్యాండ్. సో మనకి ఎటువంటి పొజిషన్ ఇమ్మొబిలైజ్ చేయాలి అంటే మనకి లిగమెంట్స్ అన్నిటికన్నా టైట్ ఉన్న పొజిషన్ ఇమ్మొబిలైజ్ చేయాలి. సో దాని ద్వారా ఏమవుతుందంటే మనకి స్లాబ్ తీసిన తర్వాత టైట్నెస్ రాదు, మనకి స్ట్రెచ్డ్ ఉన్న పొజిషన్లో లిగమెంట్ మనకి చేయాలి. దీన్ని పొజిషన్ ఆఫ్ సేఫ్ ఇమ్మొబిలైజేషన్ ఆఫ్ హ్యాండ్ అంటారు. అంటే మనకి రిస్ట్ ఒక న్యూట్రల్ పొజిషన్ ఆర్ స్లైట్లీ ఎక్స్టెండెడ్ ఒక 30 degrees వరకు. ఈ మెటాకార్పోఫాలెంజల్ జాయింట్స్ అంటారు, ఇవి 90 degrees మనకి ఈ నక్కల్ జాయింట్స్ 90 degrees పొజిషన్లో. అండ్ ఇవి మనకి ఇంటర్ఫెలెంజల్ జాయింట్స్ ఐదర్ 0 degrees కానీ లేదంటే ఒక 15 degrees వరకు ఫ్లెక్షన్లో. సో దిస్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ సేఫ్ ఇమ్మొబిలైజేషన్. ఈ పొజిషన్ ఇమ్మొబిలైజ్ చేస్తే స్టిఫ్నెస్ వచ్చే ఛాన్స్ మినిమైజ్ చేయవచ్చు. కానీ ఈ పొజిషన్ ఇమ్మొబిలైజ్ చేస్తే మనకి స్టిఫ్నెస్ వచ్చే ఛాన్స్ ఆల్మోస్ట్ చాలా సివియర్ అయిపోతుంది. సో ఈ పొజిషన్ ఆర్ ఎక్స్టెండెడ్ పొజిషన్ మెటాకార్పస్ ఇది వెరీ రేర్లీ ఇండికేటెడ్. లైక్ ఎక్స్టెన్సర్ టెండన్ ఇంజరీస్ ఉండి దానికి సర్జరీస్ చేస్తే కొన్నిసార్లు మనకి టెండన్ రిపేర్ సర్జరీస్లో కొంచెం కాంప్రమైజ్ అవ్వచ్చు పొజిషన్. కానీ జనరల్లీ బోనీ ఇంజరీస్కి వాటికి స్టిఫ్నెస్ వచ్చే రిస్క్ ఉన్న వాటిలలో మనకి దిస్ ఇస్ ద పొజిషన్ ఆఫ్ సేఫ్ ఇమ్మొబిలైజేషన్ ఆఫ్ హ్యాండ్. థ్యాంక్ యూ.